రాష్ట్రంలో రైతులను యూరియా కొరత వెంటాడుతోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతు పోరు బాట ధర్నా దద్దరిల్లింది. ఈ ధర్నాకు ఏలూరు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, విద్యావేత్తలు వందల సంఖ్యలో తరలివచ్చి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో దెందులూరు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యేలు కోటారు అబ్బయ్య చౌదరి, దూలం నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, ఏలూరు వైసీపీ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, వైసీపీ రైతు నాయకులు అల్లా సతీష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమైనటువంటి ఈరోజు ఎవరు అందరము కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరము కూడా రైతు బిడ్డలమే. ఏలూరు జిల్లా అంటే రైతాంగం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు. ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే చాలా బాధ వేస్తుంది. రైతును మహారాజుగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుంది. ఈరోజు రైతుకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే యూరియా కొరత ఉంటే ఈరోజు అసలు DCMS దగ్గర కానీ ఇక్కడ కానీ చూస్తూ ఉంటే రైతులు క్యూలో నుంచి ఏంటన్నా నాకు తెలిసి ఎప్పుడు ఏలూరు జిల్లాలో ఇటువంటి పరిస్థితి లేదే. ఎప్పుడో చాలా కాల క్రితం మనం విన్నాం, నీళ్ల సమస్య ఉంటే అందరూ కూడా బిందులు పట్టుకుని నిలబడ్డారు అని చెప్పి. అదేవిధంగా ఈరోజు యూరియా కోసం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు, అందులో ఆడపిల్లలు కూడా నిలబడి ఉన్నారు. మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ చెప్పు పెట్టుకుని పక్కకు వచ్చి, లేకపోతే టోకెన్ తీసుకుని పక్కకు వచ్చి అసలు ఎక్కడికి పోతూ ఉన్నాం. ఈరోజు మేము వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా రైతులు పడుతున్నటువంటి కష్టాలని చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి ఈరోజు వచ్చి వినతి పత్రం ఇస్తామంటే ప్రభుత్వం మేలుకోవటం జరిగింది. ఈరోజు మీరు కూడా అంగీకరించినట్టే కదా. నిన్నే ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారైనా ఇక్కడికి వచ్చారు, రాత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టారంట. యూరియా ఒక సబ్జెక్ట్గా మీరు పెట్టారు అంటే మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. ఇక్కడ యూరియా కొరత ఉంది అని మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా. అభినందిస్తున్నాం మీరు అది పెట్టినందుకు. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఎప్పుడు ప్రశ్నిస్తామో అప్పుడే అధికార పక్షంలో ఉన్నటువంటి మీరు చేసేటువంటి తప్పులు తెలుస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీడియా రైతులను కాపాడండి. రైతుకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైతుకి ఎప్పుడు కూడా రైతుకు మంచి చేస్తేనే ఎప్పుడు కూడా మనం బాగుంటాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ కోకో ఇబ్బంది పడుతూ ఉన్నాం, మొన్నటిదాకా పామాయిల్ ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. రైతులను కాపాడాలని, రైతులకు పెద్దపీట వేయాలని, అదేవిధంగా ప్రతిపక్షంగా ఎప్పుడైతే మా వాయిస్ వినిపిస్తామో అప్పుడే అధికార పక్షంలో చలనం వస్తుంది. కాబట్టి మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా ఈరోజు ప్రతిపక్షంగా ఉంది. మీకు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇదే వాయిస్ని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో ఈ సమస్య పైన కాకుండా అన్ని సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీకే మంచి జరుగుతుంది. మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వంగా మీరు మారాలి అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఎప్పుడైతే మేము ఈ జరుగుతున్నటువంటి తప్పులను తెలియజేస్తామో అప్పుడు మీరు సరి చేసుకుంటే అప్పుడు మంచి ప్రభుత్వం అవుతుంది తప్ప ఈరోజు ఈ విధంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఇటువంటి ప్రజల సమస్యలు బయటకు తీసుకొస్తుంటే దీన్ని కూడా అనగొక్కాలనేటువంటి ఆలోచన చేయడం తప్పు అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ రైతునికనైనా కాపాడాలని మీ అందరికీ కూడా తెలియజేస్తాం.